హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 6th చాప్టర్ ద మేకింగ్ ఆఫ్ అ సైంటిస్ట్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి అంటే ఒక సైంటిస్ట్ ఎలా అవుతారు, ఏ క్వాలిటీస్ ఉంటే సైంటిస్ట్ అవుతారు అని చెప్పేసి ఒక గ్రేట్ సైంటిస్ట్ రిచర్డ్ ఎబ్రైట్ గురించి చెప్తూ వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఏ పర్సన్ నీడ్ టు బీ ఏ సైంటిస్ట్ అనే విషయం కూడా ఈ పాఠంలో మనకి అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రిచర్డ్ ఎబ్రైట్ హ్యాస్ రిసీవ్డ్ ద సాల్ స్కాలర్ అవార్డ్ అండ్ ద షేరింగ్ ప్లవ్ అవార్డ్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ రెండిట్లో బయోకెమిస్ట్రీలో అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఈ రెండు అవార్డ్స్ అనమాట, సాల్ స్కాలర్ అవార్డ్ అండ్ షేరింగ్ ప్లవ్ అవార్డ్. ఈ రెండు అవార్డ్స్ వచ్చినాయి అతనికి, రిచర్డ్ ఎబ్రైట్ అనే సైంటిస్ట్కి. దానికి రీజన్ ఇట్ వాజ్ హిజ్ ఫ్యాసినేషన్ ఫర్ బటర్ఫ్లైస్ దట్ ఓపెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ టు హిమ్. ఇది వచ్చేసి ఓన్లీ బటర్ఫ్లైస్ మీద ఉన్నటువంటి ఇష్టంతో, ఆ ఫ్యాసినేషన్ వల్లనే ఈ సైన్స్ వరల్డ్ అంటే ఈ సైన్స్ వరల్డ్లోకి అతను ఎంటర్ అయ్యాడనమాట. ఈ అవార్డ్స్ గెలుచుకోవడానికి, అంత పెద్ద సైంటిస్ట్ అవడానికి కారణం ఏదంటే ఒక చిన్న ఇంట్రెస్ట్, బటర్ఫ్లైస్ మీద ఉన్నటువంటి తనకున్నటువంటి చాలా ఇంట్రెస్టే, ఆ ఫ్యాసినేషనే దానికి రీజన్ అంట. సో చూద్దాం అతని యొక్క లైఫ్ హిస్టరీ. At the age of 22, a former Scout of the Year excited the scientific world with a new theory on how cells work. 22 ఏజ్ అప్పుడే అతనికి, అంటే జస్ట్ ఇంకా యంగ్ ఏజ్లోనే, జస్ట్ 22 ఉన్నప్పుడే ఇతను ఒక ఫార్మర్ స్కౌట్ ఆఫ్ ది ఇయర్. స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంటారు కదా, మనకు ఎన్సీసీ లాగా స్కౌట్స్ అని ఉంటాయి కదా, అందులో కూడా అంటే హెల్ప్ చేయడం, సొసైటీకి ఇట్లా పనులు నేర్పిస్తూ ఉంటారు కదా స్టూడెంట్ టైంలోనే, స్కౌట్స్ అని పిలుస్తూ ఉంటాం. స్కౌట్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అయినటువంటి ఈ వ్యక్తి ఎక్సైటెడ్ ద సైంటిఫిక్ వరల్డ్ విత్ ఎ న్యూ థియరీ ఆన్ హౌ సెల్స్ వర్క్. ఈ సెల్స్ ఉంటాయి కదా, కణాలు శరీరంలో, స్కిన్లో, ప్రతి ఒక్క చోట సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని మీద కొత్త థియరీని తయారు చేసి, కొత్త థియరీని చెప్పి మొత్తం సైంటిఫిక్ వరల్డ్నే ఎగ్జైట్ చేసినాడంట ఈ వ్యక్తి 22 ఏజ్ ఉన్నప్పుడే. Richard H. Ebright and his college roommate explained the theory in an article in the Proceedings of the National Academy of Science. ఈ రిచర్డ్ హెచ్ ఎబ్రైట్ అండ్ అతని కాలేజ్ రూమ్మేట్ ఇంకొక వ్యక్తి, వాళ్ళిద్దరు కలిసి ఈ థియరీని, అంటే హౌ సెల్స్ వర్క్ అనే థియరీని వాళ్ళ ఆర్టికల్లో రాశారనమాట. ఆర్టికల్ వచ్చేసి ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో అది పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ ఆ పేపర్లో పబ్లిష్ అయింది. అందులో వాళ్ళు చెప్పారు హౌ సెల్స్ వర్క్ అనే విషయం. It was the first time this important scientific journal had ever published the work of college students. యాక్చువల్లీ ఈ సైంటిఫిక్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది ఒక సైంటిఫిక్ జర్నల్. అందులో పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళ యొక్క వర్క్స్ మాత్రమే పబ్లిష్ చేస్తూ ఉంటారు. బట్ అది ఫస్ట్ టైం అంట ఒక కాలేజ్ స్టూడెంట్స్ యొక్క వర్క్ని పబ్లిష్ చేయడం. ఇట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళది. So in sports, that would be like making the big leagues at the age of 15 and hitting a home run your first time at bat. అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పడానికి ఎట్లా చెప్తా ఉన్నారంటే, అది స్పోర్ట్స్ విషయంలో ఎట్లా అంటే గేమ్స్లో దట్ వుడ్ బి లైక్ మేకింగ్ ద బిగ్ లీగ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 15. 15 సంవత్సరాల వయసులోనే పెద్ద పెద్ద లీగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద గేమ్స్లోకి ఎంటర్ అయినట్లు. అంటే 15 ఏజ్లోనే ఒక పెద్ద మ్యాచ్ ఆడితే ఎంత పెద్ద అచీవ్మెంటో అది కూడా అంత పెద్ద అచీవ్మెంట్ అని. దాంతోపాటుగా అండ్ హిట్టింగ్ ఏ హోమ్ రన్ యువర్ ఫస్ట్ టైం అట్ బ్యాట్. ఈ హోమ్ రన్స్ వచ్చేసి బేస్బాల్ గేమ్లో ఆడతారనమాట, క్రికెట్లా కాకుండా ఈ బేస్బాల్లో కొట్టిన తర్వాత ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాయింట్కి పరిగెత్తి వెళ్తారు కదా, దాన్ని హోమ్ రన్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకొని ఒక రన్ చేయడం, హోమ్ రన్ చేయడం చాలా కష్టం. సో వీళ్ళు ఫస్ట్ టైం అంటే ఆ చిన్న ఏజ్లోనే ఒకేసారి అంత పెద్ద పేపర్లో పబ్లిష్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని. ఫర్ రిచర్డ్ ఎబ్రైట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఎ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ అదర్ ఫీల్డ్స్. ఈయనకి రిచర్డ్ ఎబ్రైట్ ఆ తర్వాత చాలా అచీవ్మెంట్స్ అని వచ్చినాయి కదా, అందులో ఫస్ట్ అచీవ్మెంట్ ఏదంటే ఇది, ఆ పేపర్లో పబ్లిష్ అవ్వడం వీళ్ళ ఆర్టికల్. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బటర్ఫ్లైస్. ఇదంతా ఈ అచీవ్మెంట్స్ అంతా దేంతో స్టార్ట్ అయింది, బటర్ఫ్లైస్ మీద ఇంట్రెస్ట్తో అండ్ బటర్ఫ్లైస్తో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఓన్లీ చైల్డ్, ఎబ్రైట్ గ్రూ అప్ నార్త్ ఆఫ్ రీడింగ్, పెన్సిల్వేనియా. ఒక్కడే కొడుకు వాళ్ళకు, అంటే ఒక్క పిల్లాడే, ఎబ్రైట్ మాత్రమే, రిచర్డ్ ఎబ్రైట్. ఇతను రీడింగ్ అనే ప్లేస్లో, రీడింగ్ అనేది ప్లేస్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో, అంటే యూఎస్ఏలో పెన్సిల్వేనియాలో రీడింగ్ అనే ఒక ప్లేస్లో నార్త్ డైరెక్షన్లో వీళ్ళ
ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడే పెరిగాడు ఇతను తన చిన్నతనం అంతా. దే వాజన్ మచ్ ఐ కుడ్ డూ దేర్ హీ సెడ్. అక్కడ చేయడానికి ఏం పెద్దగా ఏది ఉండేది కాదు అంటున్నాడు. ఐ సడన్లీ కుడెంట్ ప్లే ఫుట్బాల్ ఆర్ బేస్బాల్ విత్ టీమ్ ఆఫ్ వన్. ఎందుకంటే ఫుట్బాల్ ఆర్ బేస్బాల్ ఇటువంటి గేమ్స్ ఆడలేడు, ఎందుకంటే విత్ టీమ్ ఆఫ్ వన్, ఒక్కడే కదా, అంటే ఎవరు ఫ్రెండ్స్ లేరు, తెలిసిన వాళ్ళు లేరు. సో ఇటువంటి టీమ్ గేమ్స్ ఆడే ఛాన్స్ లేదు అక్కడ. బట్ దెర్ వాజ్ వన్ థింగ్ ఐ కుడ్ డూ, కలెక్ట్ థింగ్స్. కానీ అక్కడ చేయగలిగిన పని ఒక్కటి మాత్రమే ఉంది, అంటే ఏదంటే టు కలెక్ట్ థింగ్స్, వస్తువుల్ని సేకరించడం, అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ని కలెక్ట్ చేయడం. సో హీ డిడ్, అండ్ డిడ్ హీ ఎవర్. సో ఇంకా అదొక్కటే కాబట్టి ఇంకా థింగ్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు తన లైఫ్ అంతా. బిగినింగ్ ఇన్ కిండర్గార్టెన్, ఎబ్రైట్ కలెక్టెడ్ బటర్ఫ్లైస్ విత్ ద సేమ్ డిటర్మినేషన్ దట్ హ్యాస్ మార్క్డ్ ఆల్ హిస్ యాక్టివిటీస్. సో కిండర్గార్టెన్ నుంచే, అంటే ఈ ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, లోయర్ కిండర్గార్టెన్, అప్పర్ కిండర్గార్టెన్. సో ఈ కిండర్గార్టెన్ అంటే ఆ వయసులో నుంచే ఎబ్రైట్ కలెక్టెడ్ బటర్ఫ్లైస్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాడంట. అంటే అదొకటే కాదు, సేమ్ డిటర్మినేషన్, మిగిలిన చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ద కలెక్షన్ ఆఫ్ బటర్ఫ్లైస్. దాంతోపాటుగా హీ ఆల్సో కలెక్టెడ్ రాక్స్, అంటే కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ మెటీరియల్స్తో ఉన్నటివి, డిఫరెంట్ రాక్స్ అండ్ ఫాజిల్స్, ఈ శిలాజాలు ఉంటాయి కదా, అంటే చనిపోయిన, అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద చనిపోయినటువంటి వాటి యొక్క గుర్తులు ఉంటాయి కదా, ఫాజిల్స్ అని పిలుస్తాం, శిలాజాలు తెలుగులో అవి. అండ్ కాయిన్స్, నాణేలు సేకరించడం, ఇట్లా పనులన్నీ చేసేవాడు. హీ బికేమ్ యాన్ ఈగర్ ఆస్ట్రానమర్ టు సమ్టైమ్స్ స్టార్ గేజింగ్ ఆల్ నైట్. కొన్నిసార్లు అంటే వీటితో పాటు ఇంకొక హాబీ కూడా ఉండేది, ఆకాశాన్ని చూస్తూ ఆస్ట్రానమర్ కూడా అయ్యే లక్షణాలు కూడా ఉండేవన్నమాట ఇతనిలో. ఈ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్లో ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఫ్రమ్ ద ఫస్ట్ హీ హ్యాడ్ ఎ డ్రైవింగ్ క్యూరియాసిటీ అలాంగ్ విత్ ఎ బ్రైట్ మైండ్. చిన్నప్పటి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా అతనికి క్యూరియాసిటీ బాగా ఉండేది. డ్రైవింగ్ క్యూరియాసిటీ అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువగా ఉండేది. అలాంగ్ విత్ ఎ బ్రైట్ మైండ్, చాలా తెలివైన మైండ్ కూడా, అంటే చాలా తెలివితో పాటుగా ఈ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉండేది. హీ ఆల్సో హ్యాడ్ ఎ మదర్ హూ ఎంకరేజ్డ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. సో వీళ్ళ అమ్మ కూడా ఇతన్ని బాగా ఎంకరేజ్ చేసేది, కొత్త విషయాలు నేర్చుకోవడంలో తనకు ఇంట్రెస్ట్ కదా, సో ఎంకరేజ్ చేసేది వాళ్ళ మదర్ కూడా. షీ టుక్ హిమ్ ఆన్ ట్రిప్స్, బాట్ హిమ్ టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్, కెమెరాస్, మౌంటింగ్ మెటీరియల్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ మెనీ అదర్ వేస్. సో వాళ్ళ మదర్ అతన్ని ట్రిప్కి తీసుకెళ్లేది, అంటే కొత్త విషయాలు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో టెలిస్కోప్స్ కొనిచ్చేది, మైక్రోస్కోప్స్ కొనిచ్చేది, కెమెరాస్, మౌంటింగ్ మెటీరియల్స్ అంటే ఈ కెమెరాస్ని ఫిక్స్ చేస్తూ ఉంటాం కదా, అంటే స్టాండ్స్కి కానీ ఈ హ్యాండ్ క్యామ్స్ కానీ, అంటే చేతిలో పట్టుకొని షూట్ చేయడానికి ఇట్లా కొన్నిటికి అటాచ్ చేస్తూ ఉంటాం కదా, ఆ అటాచింగ్ మెటీరియల్స్ని మౌంటింగ్ మెటీరియల్స్ అంటూ ఉంటాం. అండ్ అదర్ ఎక్విప్మెంట్, ఇలా చాలా వస్తువులు కూడా కొనిచ్చేది తనకు ఉపయోగపడే వస్తువులన్నీ. ఐ వాజ్ హిజ్ ఓన్లీ కంపానియన్ అంటిల్ హీ స్టార్టెడ్ స్కూల్, హిజ్ మదర్ సెడ్. సో అతను స్కూల్కి వెళ్ళే వయసు వరకు ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పాం కదా, ఒక్కడే అనమాట. సో వాళ్ళ మదర్ మాత్రమే తోడుగా ఉండేది ఆ అబ్బాయికి. ఆఫ్టర్ దట్ ఐ వుడ్ బ్రింగ్ హోమ్ ఫ్రెండ్స్ ఫర్ హిమ్. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని వచ్చేదన్నమాట ఇంటికి తన కోసం. బట్ అట్ నైట్ వీ జస్ట్ డిడ్ థింగ్స్ టుగెదర్. బట్ రాత్రిపూట్ల వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. రిచీ వాజ్ మై హోల్ లైఫ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్ డైడ్ వెన్ రిచీ వాజ్ ఇన్ 3rd grade. రిచీ అంటే రిచర్డ్, తన ఫాదర్ తన 3rd gradeలో ఉన్నప్పుడే చనిపోయాడంట. సో అప్పటి నుంచి వాళ్ళ మదర్కు ఇంక మొత్తం జీవితం అంటే ఇంకో రిచీ మాత్రమే జీవితం అయిపోయినాడు తన మదర్కు. షీ అండ్ హర్ సన్ స్పెండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ అట్ ద డైనింగ్ రూమ్ టేబుల్. సో నైట్ భోజనం చేసేటప్పుడు ప్రతిరోజు సాయంత్రం కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇఫ్ హీ డిడెంట్ హ్యావ్ థింగ్స్ టు డూ ఐ ఫౌండ్ వర్క్ ఫర్ హిమ్. అతనికి ఏం చేయాలో తెలియనప్పుడు తను ఏదో ఒక పని క్రియేట్ చేసి చెప్పేదన్నమాట తన కొడుక్కి ఆమె. నాట్ ఫిజికల్ వర్క్ బట్ లెర్నింగ్ థింగ్స్. వర్క్ అంటే ఫిజికల్గా చేసే పని కాదు, నేర్చుకునే కొత్త పనులన్నింటినీ చెప్పేది. హిజ్ మదర్ సెడ్ హీ లైక్డ్ ఇట్, హీ వాంటెడ్ టు లర్న్. తను కూడా ఇష్టపడి బాగా నేర్చుకునేటోడు ఆ పనులన్నింటినీ అని. అండ్ లర్న్ హీ డిడ్. సో ఆ విధంగానే నేర్చుకున్నాడు. హీ ఎర్న్డ్ టాప్ గ్రేడ్స్ ఇన్ స్కూల్లో కూడా మంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యేటోడు అన్నమాట. టాప్ గ్రేడ్స్ వచ్చేటివి ఎప్పుడు. ఆన్ ఎవ్రీడే థింగ్స్ హీ వాజ్ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ కిడ్, హిజ్ మదర్ సెడ్. కానీ వేరే విషయాలు, అన్ని పనులు ఉంటాయి కదా, సో అందరు పిల్లల్లాగానే అన్ని పనులు కూడా చేసేవాడు, ఎవ్రీడే థింగ్స్ అన్నీ. సో దాంతోపాటుగా చదువులో కూడా మంచి టాప్ గ్రేడ్స్ తెచ్చుకునేటోడు ఈ అబ్బాయి.
By the time he was in the second grade, Ebright had collected all 25 species of butterflies found around his hometown. సో తనకి సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడే టోటల్ 25 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని కలెక్ట్ చేసినాడంట. తన హోమ్ టౌన్ చుట్టూ తను ఉండే ప్లేస్ చుట్టుపక్కల దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నమాట. టోటల్ 25 స్పీసీస్ 25 రకాల బటర్ఫ్లైస్ని అతను కలెక్ట్ చేశాడనమాట ఎబ్రైట్. ఈ బాక్స్లో ఉన్నాయి చూడండి. ఇవి స్పీసీస్ అండ్ సబ్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ కలెక్టెడ్ ఇన్ 6 weeks ఇన్ రీడింగ్ పెన్సిల్వేనియా. ఒక 6 వారాల్లో రీడింగ్ అనే ప్లేస్లో, పెన్సిల్వేనియాలో రీడింగ్ అనే ప్లేస్లో ఒక 6 వారాలలో తను కలెక్ట్ చేసినటువంటి 25 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇవి. ఈ బటర్ఫ్లైస్లో రకాలన్నమాట, రకరకాల బటర్ఫ్లైస్ ఇవన్నీ కలెక్ట్ చేశాడు. గొజామర్ వింగ్ బటర్ఫ్లైస్, స్నౌట్ బటర్ఫ్లైస్ ఇట్లా. దట్ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ బీన్ ద ఎండ్ ఆఫ్ మై బటర్ఫ్లై కలెక్టింగ్ హీ సెడ్. అనుకున్నాడు, అంటే 25 స్పీసీస్ కలెక్ట్ చేసినాడు కదా, సో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అన్నట్లు. సో ఇంకా బటర్ఫ్లై కలెక్షన్ ఇంకా అయిపోయిందేమో అనుకున్నాడు, అంటే లిస్ట్ అక్కడితో ఎండ్ అయింది అనుకున్నాడు. బట్ దెన్ మై మదర్ గాట్ మీ ఎ చిల్డ్రన్స్ బుక్ కాల్డ్ ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ 10th. కానీ అక్కడితో ఎండ్ అవ్వలే. అదే టైంలో ఒక చిన్నపిల్లల బుక్ తీసుకొని వచ్చి ఇచ్చిందంట వాళ్ళమ్మ. ఆ పుస్తకం పేరు ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ 10th. సో ఆ బుక్లో, దట్ బుక్ విచ్ టోల్డ్ హౌ మోనార్క్ బటర్ఫ్లైస్ మైగ్రేట్ టు సెంట్రల్ అమెరికా, ఓపెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ టు ద ఈగర్ యంగ్ కలెక్టర్. ఆ బుక్లో ఏముందంటే మోనార్క్ బటర్ఫ్లైస్ అనేవి ఉంటాయి. ఇట్స్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై. మోనార్క్ బటర్ఫ్లైస్ అనేవి అవి సెంట్రల్ అమెరికాకి మైగ్రేట్ అవుతూ ఉంటాయంట. అంటే వలసకి వెళ్తూ ఉంటాయి కదా, వలస వెళ్తూ ఉంటాయి. సో వలస వెళ్తూ ఉంటాయి సెంట్రల్ అమెరికాకి ఈ మోనార్క్ బటర్ఫ్లైస్ అనే విషయం గురించి ఆ పుస్తకంలో ఉంది. అది చదివిన తర్వాత ఈ యంగ్ కలెక్టర్కి, అంటే ఈ బటర్ఫ్లై కలెక్టర్కి, ఈ ఎబ్రైట్కు ఇంకా సైన్స్లో ఇంకా గొప్ప గొప్ప విషయాల గురించి తెలుసుకునే ఛాన్స్ వచ్చిందనమాట ఈ వ్యక్తికి. At the end of the book, readers were invited to help study butterfly migrations. ఈ బుక్ చివరిలో ఏముందంటే, ఈ చదివిన వాళ్ళు, రీడర్స్ ఉంటారు కదా, ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు కావాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు అనమాట. అంటే ఈ బటర్ఫ్లై మైగ్రేషన్స్ గురించి తెలుసుకోవడానికి హెల్ప్ చేయొచ్చు అని. అందులో ఏముందంటే, దే వర్ ఆస్క్డ్ టు ట్యాగ్ బటర్ఫ్లైస్ ఫర్ రీసెర్చ్ బై డాక్టర్ ఫ్రెడరిక్ ఏ అర్ఖత్ అని చదవాలి, అఖత్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, కెనడాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటాడు కదా, డాక్టర్ ఫ్రెడరిక్ ఏ అర్ఖత్ అనే వ్యక్తి. ఆయన ఏం చెప్పాడంటే, బటర్ఫ్లైస్ని ట్యాగ్ చేయండి, అంటే రీడర్స్ ట్యాగ్ చేయమని చెప్పినాడు. ట్యాగింగ్ అంటే ఏంటంటే వాటిని ఐడెంటిఫై చేయడం అనమాట. అంటే ఒక బటర్ఫ్లైని గుర్తించి దానికి ఒక ట్యాగ్, అంటే ఒకటి అటాచ్ చేస్తారు. అంటే ఆ బటర్ఫ్లైకి ఒక నెంబర్ ఇవ్వడం కానీ, ఒక ఐడి నెంబర్ లాగా క్రియేట్ చేయడం, అంటే దాని గురించి స్టడీ చేయడం. తర్వాత కొన్ని వారాల తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయని వాళ్ళు స్టడీ చేసుకోవడానికి వీలుగా ఐడెంటిఫై చేయడం బటర్ఫ్లైస్ని. సో మీరు ట్యాగ్ చేయొచ్చు అని చెప్పి అందులో ఉంది. సో మనోడు ఏం చేశాడంటే, అండ్ సూన్ ఎబ్రైట్ వాజ్ అటాచింగ్ లైట్ అడెసివ్ ట్యాగ్స్ టు ద వింగ్స్ ఆఫ్ మోనార్క్స్. సో ఏం చేస్తున్నాడంటే, ఈ మోనార్క్ బటర్ఫ్లైస్కి వింగ్స్ ఉంటాయి కదా, రెక్కలకు, లైట్ అడెసివ్ ట్యాగ్స్ని అటాచ్ చేయడం స్టార్ట్ చేసినాడు. అంటే ఐడెంటిటీ మార్క్స్ అనమాట, ఐడెంటిటీ ట్యాగ్స్ వాటికి అతుక్కునేలాగా అతికించి చేస్తూ ఉన్నాడు. ఎనీవన్ హూ ఫౌండ్ ఎ ట్యాగ్ బటర్ఫ్లై వాజ్ ఆస్క్డ్ టు సెండ్ ద ట్యాగ్ టు డాక్టర్ అర్ఖత్. ఈ బటర్ఫ్లైస్ ట్యాగ్ చేసి వదిలేసిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాయి కదా, అంటే అవి బయటికి వెళ్తూ ఉన్నాయని చెప్పాం కదా, మైగ్రేట్ అవుతూ ఉన్నాయి వేరే చోటు కానీ. సో ప్రజెంట్ వాళ్ళ ఊర్లో నుంచి వేరే చోటుకి వెళ్తున్నాయి. సో ఇక్కడ మనం ట్యాగ్ చేసి పెట్టామంటే కొన్ని వారాల తర్వాత మైగ్రేట్ చేసేటప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి ఉంటాయి కదా, కొన్ని కిలోమీటర్స్ అవతల. సో అక్కడ ఎక్కడైనా కనిపిస్తే ఆ ట్యాగ్డ్ బటర్ఫ్లైస్, ఆ ట్యాగ్స్ని డాక్టర్ అర్ఖత్కి పంపించండి, అంటే ఆ బటర్ఫ్లైస్ని పంపించండి, ఆ ఇన్ఫర్మేషన్, ఆ ట్యాగ్ని అని చెప్పేసి పంపిస్తారు. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది అనమాట ఈ మైగ్రేషన్స్ గురించి. సో ఆ విధంగా మన ఎబ్రైట్ కూడా ట్యాగ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ద బటర్ఫ్లై కలెక్టింగ్ సీజన్ అరౌండ్ రీడింగ్ లాస్ట్ 6 weeks ఇన్ లేట్ సమ్మర్. సో ఈ బటర్ఫ్లైని కలెక్ట్ చేయడం, ఈ ట్యాగ్ చేయడం అనేది ఆ రీడింగ్లో, ఆ ఊర్లో ఇతను ఉండే ప్లేస్లో 6 weeks ఉంటుంది అనమాట, సమ్మర్ చివర్లో. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు చేస్ దెమ్ 1 by 1 యూ వోంట్ క్యాచ్ వెరీ మనీ. సో ఒక్కొక్క బటర్ఫ్లైని పట్టుకుంటూ తిరిగితే ఎక్కువ పట్టుకోలేము, ఎందుకంటే దొరకవు, చాలా టైం పడుతుంది. బట్ ఇట్స్ టేక్ so much effort. So the next step for Ebright was to raise a flock of butterflies. సో ఏం చేసినాడంటే,
మనం ఆల్రెడీ ఉన్న బటర్ఫ్లైస్ని వెతుక్కుంటూ తిరిగితే సరిపోదు కాబట్టి టైము. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకున్నాడు, బటర్ఫ్లై ఫ్లాక్ని పెంచుదాం మనమే అనుకున్నాడు, అంటే బటర్ఫ్లై గుంపుని పెంచుదాం అనుకున్నాడు. హీ వుడ్ క్యాచ్ ఎ ఫీమేల్ మోనార్క్. సో ఏం చేస్తున్నాడంటే ఒక ఫీమేల్ మోనార్క్ బటర్ఫ్లైని క్యాచ్ చేసి టేక్ హర్ ఎగ్స్, దాని గుడ్లు తీసుకొని, అండ్ రైజ్ దెమ్ ఇన్ హిస్ బేస్మెంట్ త్రూ దేర్ లైఫ్ సైకిల్. తన బేస్మెంట్లో, తన ఇంటి కింద బేస్మెంట్ ఉంటుంది కదా, అక్కడ వాటిని పెంచడం స్టార్ట్ చేసినాడు. వాటి లైఫ్ సైకిల్ అనమాట. అంటే ఫస్ట్ ఎగ్ నుంచి క్యాటర్పిల్లర్ నుంచి ప్యూపా నుంచి అడల్ట్ బటర్ఫ్లై లాగా మారే వరకు ఈ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. సో ఆ త్రూఅవుట్ సైకిల్ అంతా ఇతను పెంచడం స్టార్ట్ చేసినాడు. దెన్ వుడ్ ట్యాగ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్ అండ్ లెట్ దెమ్ గో. ఈ బటర్ఫ్లైగా ఎగ్స్ కంప్లీట్గా బటర్ఫ్లైగా మారిన తర్వాత ఆ వింగ్స్కి ట్యాగ్స్ అటాచ్ చేసి పంపించడం స్టార్ట్ చేసినాడు. ఫర్ సెవరల్ ఇయర్స్ హిస్ బేస్మెంట్ వాజ్ హోమ్ టు థౌజండ్స్ ఆఫ్ మోనార్క్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో అట్లా కొన్ని సంవత్సరాల పాటుగా వాళ్ళ బేస్మెంట్ అనేది కొన్ని వేల మోనార్క్ బటర్ఫ్లైస్కి, అంటే డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్లో, అంటే కొన్ని ఎగ్స్గా, కొన్ని ప్యూపా, కొన్ని క్యాటర్పిల్లర్స్గా, కొన్ని అడల్ట్ బటర్ఫ్లైస్గా, ఇట్లా కొన్ని థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ని అతను పెంచాడనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కలెక్టెడ్ ఇన్ 6 weeks. ఒక 6 వారాల్లో ఎన్ని కలెక్ట్ చేసినాడంటే ఇక్కడ ఉన్నాయి. గొసామర్ వింగ్డ్ అనే వాటిని ఒక 8 బటర్ఫ్లైస్ని, వుడ్ నిమ్స్ అండ్ సెటైర్స్ అనేవి ఒక 2, బ్రష్ ఫుటెడ్ ఒక 10, వైట్స్ అండ్ సల్ఫరస్ 3 సల్ఫర్స్, మోనార్క్ వచ్చేసి 1, స్నౌట్ వచ్చేసి 1, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ని కలెక్ట్ చేసినాడు అన్నమాట 6 weeksలో. ఈవెన్చువల్లీ ఐ బిగాన్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్యాగింగ్ బటర్ఫ్లైస్. కానీ ఈ బటర్ఫ్లైస్ని ట్యాగ్ చేయడం అనేది కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పోయిందంట తనకు మెల్లమెల్లగా. ఇట్స్ టీడియస్ అండ్ దెర్ ఈజ్ నాట్ మచ్ ఫీడ్బ్యాక్, ఎబ్రైట్ సెడ్. సో ఇట్స్ టీడియస్ అంటే వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ డల్గా సాగుతూ ఉంది, ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏం జరగట్లేదు అందులో. సో అందులోనూ ఫీడ్బ్యాక్ కూడా సరిగా రావట్లే ఎక్స్పెక్ట్ చేసినంత. సో అతనికి ఎందుకో బోర్ కొట్టింది, ఇంట్రెస్ట్ పోయింది దాని మీద. ఇన్ ఆల్ ద టైమ్ ఐ డిడ్ ఇట్. సో చేస్తూనే ఉన్నాడు కదా అన్నాళ్ళు. హీ లాఫ్డ్. ఓన్లీ 2 butterflies I had tagged were recaptured and they were not more than 75 miles from where I lived. సో ఇన్ని సంవత్సరాలలో అన్ని థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ని రిలీజ్ చేసినాడు కదా ట్యాగ్స్ వేసేసి. ఓన్లీ 2 butterflies మాత్రమే మళ్ళీ పట్టుకున్నారంట, ఎంత దూరం ట్రావెల్ చేసినారని చెప్పేసి. అవి కూడా జస్ట్ ఒక 75 miles అవతల, అంటే తను ఉండే ప్లేస్కి 75 miles దూరంలో దొరికినాయంట ఆ బటర్ఫ్లైస్. సో ఎక్కువ దూరం కూడా మైగ్రేట్ అవ్వలే. సో ఇతను చేసిందంతా సరైన రిజల్ట్ రాలేదని చెప్పేసి ఇంట్రెస్ట్ పోయింది ఇతనికి అందులో. దెన్ ఇన్ ద 7th grade he got a hint of what real science is when he entered a county science fair and lost. సో ఇతను 7th gradeకి వచ్చిన తర్వాత రియల్ సైన్స్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. ఎందుకంటే ఒకసారి కౌంటీ సైన్స్ ఫేర్కి పోయినాడు. కౌంటీ అంటే ఒక రీజన్ అని అర్థం, ఒక ఏరియా, ఒక రీజన్లో ఏదో ఒక ఏరియాలో సైన్స్ ఫేర్ అంటే కొన్ని సిటీస్ అన్నీ కలిపి అక్కడ పెడతా ఉంటాయి కదా. సో అటువంటి చోట ఒక కౌంటీ సైన్స్ ఫేర్కి వెళ్ళినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసినాడు, ఓడిపోయినాడు. ఆ రోజు తెలిసి వచ్చింది అతనికి రియల్ సైన్స్ అంటే ఏంటి అని. ఇట్ వాజ్ రియలీ ఎ సాడ్ ఫీలింగ్ టు సిట్ దేర్ అండ్ నాట్ గెట్ ఎనీథింగ్ వైల్ ఎవ్రీబడి ఎల్స్ హ్యాడ్ వన్ సంథింగ్, ఎబ్రైట్ సెడ్. సో చాలా సాడ్ ఫీల్ అయినాడు, ఎందుకంటే అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్లు వస్తున్నాయి, ఇతనికి మాత్రం రాలేదు. సో ఇట్స్ ఎ సాడ్ ఫీలింగ్ అని చెప్తా ఉన్నాడు. హిస్ ఎంట్రీ వాజ్ స్లైడ్స్ ఆఫ్ ఫ్రాగ్ టిష్యూస్ విచ్ ఈ షోడ్ అండర్ ఎ మైక్రోస్కోప్. ఇతను తీసుకుపోయింది ఏంటంటే ఆ సైన్స్ ఫేర్కి ఇతని ఎంట్రీ ఏంటంటే స్లైడ్స్ ఆఫ్ ఫ్రాగ్ టిష్యూస్. ఈ ఫ్రాగ్ కప్పని కట్ చేసిన తర్వాత టిష్యూస్ ఉంటాయి కదా, వాటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూపించడం. He realized the winners had tried to do real experiments, not simply make a neat display. సో అతను గెలిచలేదు అక్కడ సైన్స్ ఫేర్లో ఓడిపోయినాడు, ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా రియల్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇతను కొత్తదేం లేదు కదా, ఆల్రెడీ ఉన్న ఫ్రాగ్ టిష్యూనే అందరికీ చూపించినాడు అంతే అండర్ ద మైక్రోస్కోప్స్. సో ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్, కొత్తదనం ఏం లేదన్న ఉద్దేశంతో ఇతనికి ప్రైజ్ రాలే. సో ఆ రోజు అర్థమైంది రియల్ సైన్స్ అంటే వీ హ్యావ్ టు డూ రియల్ థింగ్స్, రియల్ ఎక్స్పెరిమెంట్స్ అని. ఆల్రెడీ ద కాంపిటేటివ్ స్పిరిట్ దట్ డ్రైవ్స్ రిచర్డ్ ఎబ్రైట్ వాజ్ అపియరింగ్. సో అప్పుడే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది కదా తనలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్, ఈ పోటీతత్వం అనేది అప్పుడప్పుడే వస్తూ ఉంది అనమాట, కనిపిస్తూ ఉంది. ఐ న్యూ దట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ ఫేర్ ఐ వుడ్ హ్యావ్ టు డూ ఎ రియల్ ఎక్స్పెరిమెంట్, హీ సెడ్. సో చెప్పినాడు, ఈ ఇయర్ ఓడిపోయినాం, నెక్స్ట్ ఇయర్కి ఒక రియల్ ఎక్స్పెరిమెంట్తో రావాలా ఈ సైన్స్ ఫేర్కి అని. ద సబ్జెక్ట్ ఐ న్యూ మోస్ట్ అబౌట్ వాజ్ ద ఇన్సెక్ట్ వర్క్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇన్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్. సో ఇతనికి ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంది,
ఈ ఇన్సెక్ట్ థింగ్స్ మీద కదా, ఈ బటర్ఫ్లైస్ మీద. సో వీటి గురించి ఏదైనా మంచి సబ్జెక్ట్తో వద్దాం, మంచి థీమ్తో వద్దామని చెప్పేసి అనుకున్నాడు. సో హీ రోట్ టు డాక్టర్ అర్ఖత్ ఫర్ ఐడియాస్. సో అతనికి ఆల్రెడీ ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, డాక్టర్ అర్ఖత్, ఒక యూనివర్సిటీలో అది రీసెర్చ్ చేసే వ్యక్తి, రీసెర్చర్. సో అతన్ని ఐడియాస్ అడుగుతూ ఒక లెటర్ రాసినాడు. అండ్ బ్యాక్ కేమ్ ఏ స్టాక్ ఆఫ్ సజెషన్స్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. ఇంకా రిటర్న్గా కొన్ని స్టాక్ ఆఫ్ సజెషన్స్ అంటే చాలా ఎక్కువ సజెషన్స్ వచ్చినాయి, కుప్పలు కుప్పలు ఐడియాస్ ఇస్తూ పంపించినాడు అతను, డాక్టర్ అర్ఖత్. Those kept Ebright busy all through high school and led to prize projects in county and international science fairs. సో అతను ఇచ్చినటువంటి, డాక్టర్ అర్ఖత్ ఇచ్చినటువంటి ఐడియాస్ని యూజ్ చేస్తూ ఇతను బిజీగా గడిపినాడు హై స్కూల్ అంతా. అండ్ చాలా ప్రాజెక్ట్స్ చేసినాడు, ప్రైజెస్ అన్నీ వచ్చినాయి కౌంటీ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్ లెవెల్లో కూడా ఇతనికి చాలా ప్రైజెస్ తీసుకొని వచ్చినాయి అన్నమాట, ఈ అతను ఇచ్చినటువంటి ఐడియాస్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్. For his 8th grade project, Ebright tried to find the cause of a viral disease that kills nearly all monarch caterpillars every few years. సో 7th అయిపోయింది, ఇప్పుడు 8th క్లాస్కి వచ్చిన తర్వాత 8th గ్రేడ్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ఏం చేసినాడంటే ఎబ్రైట్, he tried to find the cause of a viral disease that kills nearly all monarch caterpillars every few years. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక వైరల్ డిసీజ్ వస్తూ ఉందంట. ఆ డిసీజ్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ మోనార్క్ క్యాటర్పిల్లర్స్ చనిపోతున్నాయి. సో ఆ డిసీజ్ రావడానికి కాజ్ ఏంటి, ఆ వైరల్ డిసీజ్ రావడానికి ఏ వైరస్ కారణం అనే తెలుసుకునే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రెడీ చేసినాడు. ఎబ్రైట్ థాట్ ద డిసీజ్ మైట్ బి క్యారీడ్ బై ఏ బీటిల్. ఎబ్రైట్ ఏమనుకున్నాడంటే, ఈ బీటిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులాగా, వాటి వల్ల వస్తుంది డిసీజ్ అని అనుకున్నాడు. హీ ట్రైడ్ రేజింగ్ క్యాటర్పిల్లర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటిల్స్. సో చెక్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, బిఫోర్ అంటే బటర్ఫ్లైస్ కాకముందు, బిఫోర్ బికమింగ్ ద అడల్ట్ బటర్ఫ్లైస్, క్యాటర్పిల్లర్స్ ఉంటాయి, ఆ స్టేజ్లో ఉన్నప్పుడే హీ ట్రైడ్ రైజింగ్ దెమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటిల్స్ మధ్యలో వాటిని పెంచడం స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే ఒకవేళ బీటిల్స్ వల్ల కాజ్ అయితే తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఐ డిడెంట్ గెట్ ఎనీ రియల్ రిజల్ట్స్ ఈ సెట్. బట్ అక్కడ ఎటువంటి రిజల్ట్ ఏం రాలేదంట అతనికి. బట్ ఐ వెంట్ అహెడ్ అండ్ షోర్ దట్ ఐ హ్యాడ్ ట్రైడ్ ద ఎక్స్పెరిమెంట్, దిస్ టైమ్ ఐ వన్. సో ఏం చేసినాడు, ట్రై చేసినాడు కదా అట్లీస్ట్ ఎక్స్పెరిమెంట్, అంటే బీటిల్స్ వల్ల వస్తుందని అనుకున్నాడు, ట్రై చేసినాడు. సో తన ప్రాజెక్ట్లో కూడా చెప్పినాడు అనమాట, నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాను, ఎటువంటి రిజల్ట్ రాలేదు, బీటిల్స్ వల్ల కలగలేదు అని చెప్పినాడు కదా. సో ప్రూవ్ చేసినాడు బీటిల్స్ వల్ల ఆ డిసీజ్ రాలేదు అని. సో ఈసారి కూడా గెలిచినాడు అతను. దిస్ టైమ్ ఐ వన్, 8th గ్రేడ్లో. ద నెక్స్ట్ ఇయర్ హిస్ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ వాస్ టెస్టింగ్ ద థియరీ దట్ వైస్రాయ్ బటర్ఫ్లైస్ కాపీ మోనార్క్స్. ఆ తర్వాత 8th గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 9th గ్రేడ్ వచ్చేసరికి తన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఈ వైస్రాయ్ బటర్ఫ్లైస్ అనేవి ఉంటాయి, బటర్ఫ్లైస్లో ఒక టైప్, అవి మోనార్క్ బటర్ఫ్లైస్ లాగా కాపీ కొడుతూ ఉంటాయి, అంటే వాటిని అనుకరిస్తూ ఉంటాయి, వాటిలాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి, ఇమిటేట్ చేస్తూ ఉంటాయి అని చెప్పేసి. The theory was that viceroys look like monarchs because monarchs don't taste good to birds. ఎందుకు ఈ వైస్రాయ్ బటర్ఫ్లైస్ మోనార్క్ లాగా కనిపిస్తాయంటే, ఈ మోనార్క్స్ వచ్చేసి బర్డ్స్ తింటూ ఉంటాయి కదా, టేస్టీగా అనిపించవంట. సో ఈ బర్డ్స్ ఏం చేస్తాయి, మోనార్క్స్ని తినడానికి ఇష్టపడవు. వైస్రాయ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ డూ టేస్ట్ గుడ్ టు బర్డ్స్. కానీ ఈ వైస్రాయ్స్ వచ్చేసి చాలా టేస్టీగా అనిపిస్తాయంట పక్షులకి. సో ఈ పక్షులు ఏం చేస్తూ ఉంటాయి, ఓన్లీ వైస్రాయ్ బటర్ఫ్లైస్ని తింటూ ఉంటాయి, వాటికి మోనార్క్స్ అంటే నచ్చవు. సో వైస్రాయ్ బటర్ఫ్లైస్ మోనార్క్ లాగా ఉంటే పక్షులు మోనార్క్ అనుకొని టచ్ అయ్యావు కదా, ఎందుకంటే వాటికి ఇష్టం ఉండదు తినడం. సో అట్లా వాటిని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలా మోనార్క్ బటర్ఫ్లైస్ లాగా కాపీ కొడతా ఉంటాయి అని చెప్పేసి ఒక థియరీని ప్రూవ్ చేద్దామని అనుకున్నాడు. సో ద మోర్ దే లుక్ లైక్ మోనార్క్స్ ద లెస్ లైక్లీ దే ఆర్ టు బికమ్ ఏ బర్డ్స్ డిన్నర్. సో ఎంత మోనార్క్ లాగా కనిపిస్తే ఆ వైస్రాయ్ బటర్ఫ్లైస్, ఈ బర్డ్స్ డిన్నర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో బర్డ్స్ తినవు అని చెప్పేసి. సో ఈ థియరీని ప్రూవ్ చేద్దామని అనుకున్నాడు నెక్స్ట్ ఇయర్ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ టైంలో. Ebright's project was to see whether in fact birds would eat monarchs. యాక్చువల్లీ తన ఎబ్రైట్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఈ బర్డ్స్ మోనార్క్స్ని తింటాయా తినవా అనేది ప్రూవ్ చేద్దామని. హీ ఫౌండ్ దట్ ఏ స్టార్లింగ్ వుడ్ నాట్ ఈట్ ఆర్డినరీ బర్డ్ ఫుడ్. సో ఏం తెలిసి వచ్చిందంటే, స్టార్లింగ్ అనేది ఒక పక్షి అనమాట, ఇది మామూలుగా ఆర్డినరీ వేరే బర్డ్స్ తింటూ ఉంటాయి కదా, అటువంటి ఆర్డినరీ బర్డ్ ఫుడ్ తినదంట. ఇట్ వుడ్ ఈట్ ఆల్ ద మోనార్క్స్ ఇట్ కుడ్ గెట్. ఎన్ని మోనార్క్స్ దొరికితే అన్ని మోనార్క్స్ని తింటూ ఉంటుందంట. స్టార్టింగ్లో ఏమనుకున్నాడు,
మో మోనాక్స్ టేస్టీగా ఉండవు, సో బర్డ్స్ తినవు అని అనుకున్నాడు కదా. సో ఈ పక్షి మాత్రం స్టార్లింగ్ ఏం చేసింది, మోనార్క్ బర్డ్స్నే తింటా ఉంది. ఎబ్రైట్ సెడ్ లేటర్ రీసెర్చ్ బై అదర్ పీపుల్ షో దట్ వైస్రాయ్స్ ప్రాబబ్లీ డూ కాపీ ద మోనార్క్. అంటే ఇతను అనుకున్నాడు కదా కాపీ కొడతాయని చెప్పేసి. సో దాని తర్వాత ఇతని తర్వాత ఎబ్రైట్ తర్వాత వేరే రీసెర్చర్స్ కూడా కొద్దిమంది చెప్పినారంట వైస్రాయ్స్ అనేటివి మోనార్క్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయని. బట్ రీజన్ అయితే అది కాదు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ప్లేస్డ్ ఫస్ట్ ఇన్ ద జువాలజీ డివిజన్ అండ్ థర్డ్ ఓవరాల్ ఇన్ ద కౌంటీ సైన్స్ ఫేర్. బట్ ఇతను చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జువాలజీలో ఫస్ట్ డివిజన్లో వచ్చింది, మొదటి స్థానంలో. అండ్ కౌంటీ సైన్స్ ఫేర్లోనే థర్డ్ ప్లేస్లో సెలెక్ట్ అయిందనమాట ఇది. In his second year in high school, Richard Ebright began the research that led to his discovery of an unknown insect hormone. సో ఇంకా హై స్కూల్కి వచ్చిన తర్వాత హై స్కూల్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసినాడు. ఆ రీసెర్చ్లో ఏం కనిపెట్టినాడంటే అండ్ అన్నోన్ ఇన్సెక్ట్ హార్మోన్, అంటే ఒక అప్పటిదాకా తెలియని ఇన్సెక్ట్స్లో హార్మోన్స్ ఉంటాయి కదా మన బాడీలో. సో ఇన్సెక్ట్స్లో కూడా ఉంటాయి. అప్పటిదాకా ఎవరికి తెలియని ఒక ఇన్సెక్ట్ హార్మోన్ని డిస్కవరీ చేసినాడంట. ఇండైరెక్ట్లీ ఇట్ ఆల్సో లెడ్ టు హిజ్ న్యూ థియరీ ఆన్ ద లైఫ్ ఆఫ్ సెల్స్. సో అనుకోకుండా ఏమైపోయిందంటే ఈ హౌ సెల్ వర్క్స్ అనే ఒక థియరీని చెప్పినాం కదా, ఆ కొత్త థియరీ అనేది కూడా బయటకు వచ్చింది తను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అనుకోకుండా. ద క్వశ్చన్ హీ ట్రై టు ఆన్సర్ వాజ్ సింపుల్. ఆ క్వశ్చన్ ఏదంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద 12 టైనీ గోల్డ్ స్పాట్స్ అనే మోనార్క్ ప్యూపా. ఈ మోనార్క్ బటర్ఫ్లైస్ అడల్ట్గా మారకముందు ప్యూపా స్టేజ్లో ఉంటుంది కదా, బిఫోర్ క్యాటర్పిల్లర్ స్టేజ్ ప్యూపాగా ఉన్నప్పుడు ఆ ప్యూపా మీద 12 టైనీ గోల్డ్ స్పాట్స్ ఉన్నాయంట. అంటే బంగారు కలర్లో చిన్న చిన్న మచ్చలు ఉంటాయంట, ఒక 12 ఉంటాయి ఆ ప్యూపా మీద. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేదే క్వశ్చన్. అంటే ఆ మచ్చల వల్ల, ఆ గోల్డ్ స్పాట్స్ వల్ల, మోనార్క్ పీపా బాడీ మీద ఉన్నటువంటి 12 టైనీ గోల్డ్ స్పాట్స్ వల్ల యూజ్ ఏంటి అనేది క్వశ్చన్. ఎవ్రీవన్ అజ్యూమ్ ద స్పాట్స్ వర్ జస్ట్ ఆర్నమెంటల్, ఎబ్రైట్ సెడ్. మిగిలిన వాళ్ళంతా ఏమనుకున్నారంటే జస్ట్ అలంకారం కోసం. ఆర్నమెంటల్ అంటే అందంగా కనిపించడానికి. ఇప్పుడు బటర్ఫ్లైస్ వింగ్స్ మీద ఉంటాయి కదా స్పాట్స్, ఇట్లా. సో అవి ఆర్నమెంటల్ కోసం. సో ఇట్లా ఆర్నమెంటల్గా ఉండడానికి మాత్రమే చాలామంది అజ్యూమ్ చేసినారు, అనుకున్నారు. బట్ డాక్టర్ అర్హత్ డిడెంట్ బిలీవ్ ఇట్. కానీ ఆయన మాత్రం, ఆ డాక్టర్ అర్హత్ మాత్రం నమ్మలేదంట. ఆ స్పాట్స్ వల్ల వేరే ఏదో యూజ్ ఉంది అని చెప్పి అనుకున్నాడు. అది ఏంటి అని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ ఎక్స్పెరిమెంట్. టు ఫైండ్ ద ఆన్సర్, ఎబ్రైట్ అండ్ అనదర్ excellent science student first had to build a device that showed that the spots were producing a hormone necessary for the butterfly's full development. సో ఆ ఆన్సర్ని కనిపెట్టడానికి ఈ ఎబ్రైట్ అండ్ ఇతనితో పాటు ఇంకొక ఎక్సలెంట్ సైన్స్ స్టూడెంట్ వాళ్ళిద్దరు కలిసి ఒక డివైస్ని తయారు చేసినారు. ఆ డివైస్ ఒక మెషిన్ అనమాట, ఒక డివైస్. అది ఏం చెప్పిందంటే ఈ స్పాట్స్ అనేటివి, ఆ మచ్చలు ఉన్నాయి కదా పీపా మీద 12 గోల్డెన్ స్పాట్స్, అవేం చేస్తున్నాయంటే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ వాజ్ నెససరీ ఫర్ ద బటర్ఫ్లైస్ ఫుల్ డెవలప్మెంట్. ఆ బటర్ఫ్లై పూర్తిగా షేప్లోకి రావడానికి, పూర్తిగా డెవలప్ అవ్వడానికి, ఒక బటర్ఫ్లై లాగా ఆ ప్యూపా మారడానికి ఉపయోగపడే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి ఆ 12 గోల్డెన్ స్పాట్స్ అనే విషయం వీళ్ళు కనిపెట్టినారు. This project won Ebright first place in the county fair and entry into the international science and engineering fair. సో ఈ ప్రాజెక్ట్ ఇది హార్మోన్ గురించి తెలుసుకోవడం ఈ కౌంటీ ఫేర్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చినారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేర్ కూడా ఎంట్రీ వచ్చిందనమాట, సెలెక్ట్ అయినారు అందులో పార్టిసిపేట్ చేయడానికి. దేర్ ఈ వన్ థర్డ్ ప్లేస్ ఫర్ జువాలజీ. ఆ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేర్లో జువాలజీలో థర్డ్ ప్రైజ్ వచ్చింది వీళ్ళకు. హీ ఆల్సో గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ డ్యూరింగ్ ద సమ్మర్ అట్ ద ఎంటమాలజీ ల్యాబొరేటరీ ఆఫ్ ద వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్. సో అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ థర్డ్ ప్రైజ్ రావడం అనేది ఇంకొక ఛాన్స్ కూడా వచ్చింది. ఈ వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అనే రీసెర్చ్ సెంటర్లో ఎంటమాలజీ ల్యాబొరేటరీ అనమాట. ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఈ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ల్యాబ్లో సమ్మర్లో పనిచేసే ఛాన్స్ కూడా వచ్చింది అక్కడ. యాజ్ అ హై స్కూల్ జూనియర్, రిచర్డ్ ఎబ్రైట్ కంటిన్యూడ్ హిస్ అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద మోనార్క్ ప్యూపా. సో హై స్కూల్లో జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు
తన ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఈ మోనార్క్ పీపా గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి. దట్ ఇయర్ ఈస్ ప్రాజెక్ట్ వన్ ఫస్ట్ ప్లేస్ అట్ ద ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్ అండ్ గేవ్ హిమ్ అనదర్ ఛాన్స్ టు వర్క్ ఇన్ ద ఆర్మీ ల్యాబొరేటరీ డ్యూరింగ్ ద సమ్మర్. సో ఆ ఇయర్ కూడా జూనియర్గా ఉన్నప్పుడు, హై స్కూల్ జూనియర్గా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చినాడు ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్లో. అండ్ మళ్ళీ కూడా ఛాన్స్ వచ్చిందనమాట, ఈ ఆర్మీ ల్యాబ్లో సమ్మర్లో పనిచేసే ఛాన్స్ వచ్చింది. దానివల్ల ఇంకా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా కలిగింది తనకి. ఇన్ ఈ సీనియర్ ఇయర్, ఇంకా జూనియర్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సీనియర్ ఇయర్లో హీ వెంట్ ఎ స్టెప్ ఫర్దర్, ఇంకొక అడుగు ముందుకు వేసినాడు. హీ గ్రూ సెల్స్ ఫ్రమ్ ఏ మోనాక్స్ వింగ్ ఇన్ ఎ కల్చర్ అండ్ షోడ్ దట్ ద సెల్స్ వుడ్ డివైడ్ అండ్ డెవలప్ ఇంటూ నార్మల్ బటర్ఫ్లై వింగ్ స్కేల్స్ ఓన్లీ ఇఫ్ దే వర్ ఫెడ్ ద హార్మోన్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. సో ఇంకా ముందడుగేసి ఏం కనిపెట్టినాడంటే సెల్స్ని మోనార్క్ వింగ్ మీద, అంటే మోనార్క్ బటర్ఫ్లై వింగ్స్ ఉంటాయి కదా, దాని మీద సెల్స్ని పెంచడం నేర్చుకున్నాడు అనమాట. ఒక సెపరేట్ కల్చర్ ద్వారా, ఒక సెపరేట్ పద్ధతి ద్వారా. అందులో ఏం చెప్పినాడంటే సెల్స్ అనేటివి డివైడ్ అయ్యి డెవలప్ అవుతాయంట, ఒక నార్మల్ బటర్ఫ్లై లాగా, బటర్ఫ్లై వింగ్ స్కేల్స్ మీద. అంటే సెల్స్ డివైడ్ అయ్యి డెవలప్ అవుతాయి. ఎప్పుడు డెవలప్ అవుతాయంటే ఓన్లీ ఇఫ్ దే వర్ ఫెడ్ ద హార్మోన్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. ఈ మచ్చలు అని చెప్పినాం కదా పీపా మీద, వాటి నుంచి వచ్చే హార్మోన్ని తీసుకుంటేనే ఫుడ్ లాగా అప్పుడు డెవలప్ అవుతాయి, లేకపోతే ఆ సెల్స్ అనేవి డెవలప్ అవ్వవు అనే విషయం ప్రూవ్ చేసినాడు అతను. దట్ ప్రాజెక్ట్ వన్ ఫస్ట్ ప్లేస్ ఫర్ జువాలజీ అట్ ద ఇంటర్నేషనల్ ఫేర్. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చింది జువాలజీలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్లో. హీ స్పెండ్ ద సమ్మర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ డూయింగ్ ఫర్దర్ వర్క్ అట్ ద ఆర్మీ ల్యాబొరేటరీ అండ్ అట్ ద ల్యాబొరేటరీ ఆఫ్ ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఆ విధంగా సమ్మర్లో ఆ ల్యాబ్లో పనిచేసే ఛాన్స్ వచ్చింది, నేర్చుకున్నాడు అక్కడ ఆర్మీ ల్యాబ్లో. అండ్ దాంతోపాటుగా ల్యాబొరేటరీ ఆఫ్ ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా పనిచేసే అవకాశం వచ్చిందనమాట ఇతనికి. ద ఫాలోయింగ్ సమ్మర్, అంటే నెక్స్ట్ సమ్మరు, ఆఫ్టర్ హిస్ ఫ్రెష్మ్యాన్ ఇయర్ అట్ హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయినాడు. అందులో ఫస్ట్ ఇయర్ ఎబ్రైట్ వెంట్ బ్యాక్ టు ద ల్యాబొరేటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డిడ్ మోర్ వర్క్ ఆన్ ద హార్మోన్ ఫ్రమ్ ద గోల్డ్ స్పాట్స్. సో అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ల్యాబొరేటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో మళ్ళీ ఎక్కువ పనిచేసి దాని మీద ఈ హార్మోన్ గోల్డ్ స్పాట్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ గురించి ఇంకా ఎక్కువ స్టడీ చేయడం స్టార్ట్ చేసినాడు. యూజింగ్ ద ల్యాబొరేటరీస్ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సొఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్డ్. ఈ పెద్ద పెద్ద ల్యాబ్స్లలో హైలీ డెవలప్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి చాలా హెల్ప్ అవుతాయి కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి. సో వాటిని యూజ్ చేసి హీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద హార్మోన్స్ కెమికల్ స్ట్రక్చర్. ఆ హార్మోన్ కెమికల్ స్ట్రక్చర్ ఏంటి అనే విషయం ఐడెంటిఫై చేసినాడు అనమాట ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని యూజ్ చేసి, ఆ ల్యాబ్స్ హెల్ప్ ద్వారా. ఏ ఇయర్ అండ్ హాఫ్ లేటర్, అంటే 1.5 year తర్వాత, డ్యూరింగ్ హిస్ జూనియర్ ఇయర్, ఎబ్రైట్ గాట్ ద ఐడియా ఫర్ హిస్ న్యూ థియరీ అబౌట్ సెల్ లైఫ్. ఈ సెల్ లైఫ్ గురించి చేస్తూ ఉన్నాడు కదా, కొత్త థియరీని ఒక ఐడియా వచ్చిందనమాట. ఇట్ కేమ్ వైల్ హీ వాజ్ లుకింగ్ అట్ ఎక్స్రే ఫొటోస్ ఆఫ్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ హార్మోన్. ఈ హార్మోన్ కెమికల్ స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కదా, వాటి యొక్క ఎక్స్రే ఫొటోస్ చూస్తూ ఉంటే ఆ హార్మోన్ యొక్క ఎక్స్రే ఫొటోస్, అప్పుడు ఐడియా వచ్చింది అతనికి. When he saw those photos, Ebrard didn't shout యురేకా or even I've got it. సో ఆ ఫొటోస్ చూసేటప్పుడు అతనేం యురేకా అని అరవలేదు. యురేకా అనేది ఏదంటే ఆర్కిమెడిస్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అతను ఏదైనా కొత్తది కనిపెట్టినప్పుడు యురేకా అని అరిచేవాడంట ఒకప్పుడు. సో సైంటిస్ట్ అందరూ కూడా ఏదన్నా కొత్త విషయం కనిపెడితే యురేకా అని అరుస్తూ ఉంటారని చెప్పేసి. సో అతను కొత్తది కనిపెట్టినాడు కదా, సో యురేకా అని అరవలేదు, అదేవిధంగా ఐ గాట్ ఇట్ అని కూడా అరవలే. బట్ ఈ బిలీవ్ దట్ అలాంగ్ విత్ హిస్ ఫైండింగ్స్ అబౌట్ ఇన్సెక్ట్ హార్మోన్స్. కానీ అతను ఏమనుకున్నాడంటే, అతను నమ్మింది ఏంటంటే, అంటే ఇన్సెక్ట్ హార్మోన్స్ గురించి చాలా విషయాలు కూడా కనిపెట్టినాడు కదా, దాంతోపాటుగా ద ఫొటోస్ గేవ్ హిమ్ ద ఆన్సర్ టు వన్ ఆఫ్ బయాలజీస్ పజిల్స్. ఈ ఫొటోస్ ఏం చేసినాయంటే బయాలజీలో అంతుపట్టని పజిల్స్ ఉంటాయి కదా, వాటికి ఒక ఆన్సర్ వచ్చిందంట ఆ ఫొటోస్ చూడటం ద్వారా. అదేంటంటే హౌ ద సెల్ కెన్ రీడ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఇట్స్ డిఎన్ఏ. మామూలుగా సెల్ని చూసి మనం డిఎన్ఏని చెప్తా ఉంటాం కదా, ఎట్లా తెలుస్తుంది డిఎన్ఏ ఆ బ్లూ ప్రింట్ని, ఎలా సెల్ అనేది ఎలా చదువుతుంది, ఎలా సెల్కి అర్థమవుతుంది డిఎన్ఏ బ్లూ ప్రింట్ అనే విషయం చెప్పినాడు. డిఎన్ఏ ఈజ్ ద సబ్స్టెన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్ దట్ కంట్రోల్స్ హెరిడిటీ. డిఎన్ఏ అనేది ఒక సెల్ న్యూక్లియస్లో ఉంటుందంట, అది హెరిడిటీని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ వారసత్వాన్ని, అంటే జీన్స్ ఉంటాయి కదా, ఒకరి తర్వాత ఒకరికి ఆ లక్షణాలు వస్తూ ఉంటాయి, లుక్స్ వస్తూ ఉంటాయి, హెరిడిటీ అని పిలుస్తూ ఉంటాం. సో దాన్ని కంట్రోల్ చేసే థింగ్ వచ్చేసి డిఎన్ఏ. ఇట్ డిటర్మిన్స్ ద ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. అది
ఫిక్స్ చేస్తుందంట. అంటే సెల్ ఎలా ఉండాలా, ఎలా ఉండాలా, ఎలా ఫంక్షన్ చేయాలా, ఎలా పని చేయాలని చెప్పేది డిటర్మిన్ చేసేది డిఎన్ఏ. దస్ డిఎన్ఏ ఇస్ ద బ్లూ ప్రింట్ ఫర్ లైఫ్. సో అందుకే ఈ డిఎన్ఏ అనేది ఈ లైఫ్ యొక్క బ్లూ ప్రింట్, ప్రాణం అంటే జీవం యొక్క బ్లూ ప్రింట్ ఏదంటే డిఎన్ఏలో ఉంటుంది. ఆ డిఎన్ఏ అనే విషయం ఈయన కనుక్కున్నాడు. Ebright and his college roommate James R. Wang worked all that night drawing pictures and constructing plastic models of molecules to show how it could happen. సో ఇది వాళ్ళు కనిపెట్టినారు, బట్ ఎలా జరుగుతుంది అనే విషయం చెప్పాలి కదా. సో అందుకోసం ఎబ్రైట్ అండ్ తన కాలేజ్ రూమ్మేట్ వాళ్ళిద్దరు, జేమ్స్ ఆర్ వాంగ్ అనే వ్యక్తి, వాళ్ళిద్దరు కలిసి రాత్రంతా పిక్చర్స్ గీస్తూ ప్లాస్టిక్ మోడల్స్ని తయారు చేస్తూ ఈ మాలిక్యూల్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉన్నారు. టుగెదర్ దే లేటర్ రోడ్ ద పేపర్ దట్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ. అట్లనే వాళ్ళిద్దరు కలిసి ఆ సెల్స్ థియరీని పబ్లిష్ చేసినారనమాట వీళ్ళిద్దరు కలిసి. స్టార్టింగ్లో చెప్పాం కదా అది. సర్ప్రైజింగ్ నో వన్ హూ న్యూ హిమ్, రిచర్డ్ ఎబ్రైట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హార్వర్డ్ విత్ హైయెస్ట్ ఆనర్స్, సెకండ్ ఇన్ హిస్ క్లాస్ ఆఫ్ 1510. సో అంటే పెద్ద సర్ప్రైజ్ విషయంగా ఏం కాదు ఇతని గురించి తెలిసిన వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే అన్నీ చిన్న వయసు నుంచే చేస్తూ ఉన్నాడు కదా. సో ఈ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినాడు విత్ హైయెస్ట్ ఆనర్స్, అంటే చాలా డాక్టరేట్స్ తీసుకున్నాడు అందులో నుంచి. అండ్ దాంతోపాటుగా తన క్లాస్లో 1510 మెంబర్స్లో ఉంటే అందులో సెకండ్ ప్లేస్ వచ్చినాడంట ఇతను. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎబ్రైట్ వెంట్ ఆన్ టు బికమ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చర్ అట్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. అదేవిధంగా హార్వర్డ్ మెడికల్ స్కూల్లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చర్గా కూడా పోయినాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. దేర్ హీ బిగాన్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ టు టెస్ట్ హిస్ థియరీ. సో అక్కడ టెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాడు అనమాట ఈ థియరీ మొత్తం అంతా. If the theory proves correct, it will be a big step towards understanding the process of life. సో ఇతని థియరీ కనుక ఇతను చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఈ ప్రాసెసెస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకునే క్రమంలో ఇది ఒక పెద్ద స్టెప్ అనమాట. ఇట్ మైట్ ఆల్సో లీడ్ టు న్యూ ఐడియాస్ ఫర్ ప్రివెంటింగ్ సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. సో ఈ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అయితే ఒక ఛాన్స్ కూడా ఉంటుంది ఈ క్యాన్సర్లు, అదర్ డిసీజెస్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనే విషయంలో కూడా కొత్త ఐడియాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎబ్రైట్స్ సైంటిఫిక్ క్యూరియాసిటీ. ఇదంతా ఎందుకు పాసిబిలిటీ అంటే ఇతని ఇంట్రెస్ట్ అంతే, ఈ సైంటిఫిక్ క్యూరియాసిటీ, కొత్తవి తెలుసుకోవాలన్న ఆసక్తే దానివల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. హిజ్ హై స్కూల్ రీసెర్చ్ into the purpose of the spots on a monarch pupa eventually led him to his theory about cell life. సో హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ మోనార్క్ ప్యూపా మీద ఉన్నటువంటి స్పాట్స్ ఎందుకు పనికి వస్తాయి అని ఒక క్వశ్చనే ఈ సెల్ లైఫ్ గురించి ఇంత పెద్ద థియరీని ఆయన బయటకు తీసుకురావడానికి కారణమైందనమాట ఈవెన్చువల్లీ. Richard Ebright has been interested in science since he first began collecting butterflies. సో ఎప్పుడైతే బటర్ఫ్లైస్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచే సైన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది తనకి. బట్ నాట్ సో డీప్లీ దట్ హీ హ్యాజ్ ఇన్ టైమ్ ఫర్ అదర్ ఇంట్రెస్ట్స్. సో అంటే దాని మీనింగ్ వేరే వాటి మీద టైం లేదని కాదనమాట, అంటే ఓన్లీ సైన్సే కాదు ఇతంది. ఎబ్రైట్ ఆల్సో బికేమ్ ఏ ఛాంపియన్ డిబేటర్ అండ్ పబ్లిక్ స్పీకర్. సో ఇతను ఒక డిబేట్స్ పెడతా ఉంటాం కదా, డిబేట్స్, అందులో ఒక ఛాంపియన్ డిబేటర్ అండ్ పబ్లిక్ స్పీకర్ కూడా. ఏ గుడ్ క్యానోయిస్ట్, అంటే క్యానోస్ అంటే చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, అంటే లాంగ్ నేరో బోట్స్ ఉంటాయి. ఇట్స్ అ స్పోర్ట్ అనమాట, అడ్వెంచరస్ స్పోర్ట్లో అదొకటి క్యానోస్. సో ఆ బోట్స్ని డ్రైవ్ చేయడం క్యానోయిస్ట్ అంటాం. ఇతను ఒక గుడ్ క్యానోయిస్ట్ అండ్ ఆల్రౌండ్ అవుట్డోర్స్ పర్సన్. మిగిలిన అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడేటువంటి వ్యక్తి ఇతను. హీఈస్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్, పర్టికులర్లీ ఆఫ్ నేచర్ అండ్ సైంటిఫిక్ ఎగ్జిబిట్స్. ఈ నేచర్ ఫోటోగ్రఫీ, సైంటిఫిక్ ఎగ్జిబిట్స్ ఫోటోగ్రఫీ అది కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇతనికి. ఇన్ హై స్కూల్ రిచర్డ్ ఎబ్రైట్ వాజ్ స్ట్రైట్ ఏ స్టూడెంట్, అంటే టాప్ స్టూడెంట్ అనమాట, ఏ గ్రేడ్ స్టూడెంట్. బికాస్ లర్నింగ్ వాజ్ ఈజీ, he turned a lot of his energy towards the debating and model United Nations clubs. సో ఎందుకంటే నేర్చుకోవడం ఇతనికి చాలా ఇష్టం అండ్ ఈజీ కదా. సో ఇతని ఎనర్జీ అంతా ఈ డిబేటింగ్ వైపు అండ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ క్లబ్స్లో పెడతా ఉన్నాడు అనమాట. ఈ క్లబ్స్ వచ్చేసి గేమ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని ఒక గ్రూప్ లాగా ఉంటాయి, వాటిని క్లబ్స్ అని పిలుస్తూ ఉంటాం. హీ ఆల్సో ఫౌండ్ సమ్మన్ టు అడ్మైర్, రిచర్డ్ ఏ వెహ్రర్. సో ఇతనికి ఇంకొక వ్యక్తి అంటే బాగా నచ్చినటువంటి వ్యక్తి అనమాట, ఈ రిచర్డ్ ఏ వెహ్రర్ అనే వ్యక్తి. ఎవరంటే అతను హిజ్ సోషల్ స్టడీస్ టీచర్ అండ్ అడ్వైజర్ టు బోత్ క్లబ్స్. ఇతను ఆ రెండింటికి అడ్వైజర్ ప్లస్
వీళ్ళ సోషల్ స్టడీస్ టీచర్ అనమాట. మిస్టర్ వెహ్రర్ వాజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ మీ దెన్, హీ ఓపెన్ మై మైండ్ టు న్యూ ఐడియాస్, ఎబ్రైట్ సెడ్. సో చెప్తా ఉన్నాడు, అతను ఒక పర్ఫెక్ట్ పర్సన్ నాకు ఆ టైంలో, ఈ కొత్త కొత్త ఐడియాస్ రావడానికి అన్నిటికీ కారణం అతనే అని చెప్పేసి వాళ్ళ సోషల్ టీచర్ గురించి చెప్తా ఉన్నాడు. రిచర్డ్ వుడ్ ఆల్వేస్ గివ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, మిస్టర్ వేరర్ సెడ్. వాళ్ళ టీచర్ కూడా చెప్తా ఉన్నాడు అనమాట, మిస్టర్ వేరర్, ఈ రిచర్డ్ ఎప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతా ఉంటాడు అని. వాట్ ప్లీజ్ మీ వాస్ హీ వాస్ దిస్ పర్సన్ హూ పుట్ ఇన్ 3 or 4 hours at night doing debate research besides doing all his research with butterflies and his other interests. అని ఏదంటే ఇష్టం అంటే తన సైన్స్ టీచర్కి, అంటే రిచర్డ్లో ఉన్న క్వాలిటీస్లో తన బటర్ఫ్లైస్ గురించి, అదర్ ఇంట్రెస్ట్ గురించి రీసెర్చ్ అంతా చేస్తూనే దాంతోపాటుగా నైట్ టైమ్స్ ఒక 3-4 hours డిబేట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడంటే ఇతను. సో అదంటే నాకు చాలా ఇష్టం, అంత కష్టపడుతూ ఉంటాడు అన్నాడు. రిచర్డ్ వాజ్ కాంపిటేటివ్, ఈ పోటీతత్వం ఎక్కువ రిచర్డ్లో. మిస్టర్ వేరర్ కంటిన్యూడ్, బట్ నాట్ ఇన్ ఏ బ్యాడ్ సెన్స్. అంటే ఈ పోటీతత్వం అనేది బ్యాడ్ సెన్స్ కాదు, చాలా మంచిగానే, అంటే పోటీతత్వం అనేది పాజిటివ్గా ఉంటుంది. హీ ఎక్స్ప్లెయిన్, రిచర్డ్ వాజంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ విన్నింగ్ ఫర్ విన్నింగ్స్ సేక్ ఆర్ విన్నింగ్ టు గెట్ ఏ ప్రైజ్. అంటే గెలుస్తూ ఉంటాడు కదా, అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్లు ఇట్లా వస్తూ ఉంటాయి, ఏదో జస్ట్ గెలవాలంటే గెలవాలా, లేకపోతే ప్రైజ్ కోసం గెలవాలా అనే ఇటువంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండదంట రిచర్డ్కు. రాదర్ హీ వాజ్ విన్నింగ్ బికాస్ హీ వాంటెడ్ టు డూ ద బెస్ట్ జాబ్ హీ కుడ్. ఎందుకు గెలుస్తూ ఉన్నాడంటే తను చేసే పనిలో బెస్ట్ ఎఫర్ట్ పెడతాడు, సో అందువల్లనే గెలుస్తూ ఉన్నాడు. ఫర్ ద రైట్ రీజన్స్ హీ వాంట్స్ టు బి ద బెస్ట్. సో కరెక్ట్ రీజన్స్ కోసం, అంటే మనం కష్టపడతాం, మన ఎఫర్ట్ ఎంత ఉంటే అంత పెట్టాలా, బెస్ట్గా ఉండాలా అని ట్రై చేస్తాడు కాబట్టే అతను ఫస్ట్ వస్తూ ఉంటాడు అని వాళ్ళ సోషల్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. సో ఆ సైంటిస్ట్ చేయడంలో ఇంగ్రీడియంట్లో అదొకటి అనమాట. అంటే ఏమేమి కావాలా ఒక వ్యక్తి సైంటిస్ట్ అవ్వాలంటే అదొకటి. అంటే మనం ఏం చేసినా కూడా బెస్ట్ చేయాలి, మన బెస్ట్ చేసినప్పుడే, మన బెస్ట్ ఇచ్చినప్పుడే సక్సెస్ అవుతాం అందులో అని చెప్పేసి. స్టార్ట్ విత్ ఎ ఫస్ట్ రేట్ మైండ్. సో మన మైండ్ కూడా ఫస్ట్ రేట్ మైండ్ ఉండాలంటే టాప్ నాచ్లో థింక్ చేయాలా. యాడ్ క్యూరియాసిటీ, దానికి కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేయాలా, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ. అండ్ మిక్స్ ఇన్ ద విల్ టు విన్. సో వాటికి మనం గెలవాలనే కసిని, ఆ విల్ని, ఆ కోరికని కలిపితే ఫర్ ద రైట్ రీజన్స్ అప్పుడే మనం సక్సెస్ అవుతాము అని. ఎబ్రైట్ హ్యాస్ దీస్ క్వాలిటీస్. ఎబ్రైట్లో ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. మంచి మైండ్ ఉంది, క్యూరియాసిటీ ఉంది, గెలవాలన్న తపన ఉంది. సో వాటి వల్లనే అతను అంత సాధించినాడు. From the time the book The Travels of Monarch X opened the world of science to him, Richard Ebright has never lost his scientific curiosity. సో ఈ పుస్తకాన్ని చదివినప్పుడు అతనిలో ఎంత అయితే క్యూరియాసిటీ ఉందో, ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ 10 అనే బుక్ చదివినప్పుడు కొత్త తన సైన్స్ ప్రపంచంలోకి ఎంటర్ అయినాడు కదా, సో ఆ రోజు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ పోలేదు రిచర్డ్ ఎబ్రైట్లో. దానివల్లనే ఇప్పటికీ కూడా అతనంత గొప్ప సైంటిస్ట్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.